ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 21వ వచనం వరకు వినబోతున్నాము. పెంతెకొస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగారు. వింటున్నారా శ్రోతలు? పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది అంటే దాని భావం నెరవేరింది. వారందరూ ఒక చోట కూడి ఉన్నారు. ప్రథమ ఫలముల పండుగ తరువాత 50 రోజులకు పెంతెకొస్తు పండుగ వస్తుంది. ప్రథమ ఫలముల పండగ యేసు పునరుత్థానంలో నెరవేరింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం ఇదే మాట అంటోంది. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. పస్కా పండుగ క్రీస్తు మరణమందు నెరవేరింది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు. గమనించండి, పస్కా అంటే యేసు మరణం, ప్రథమ ఫలములు అంటే యేసు పునరుత్థానం. మరి పెంతెకొస్తు పండుగ సంగతేమిటి? సంఘం పుట్టిన రోజు పెంతెకొస్తు పండగ నెరవేరింది. అసలు పెంతెకొస్తు పండగ నాడు ఏమి చేసేవారు? లేవియకాండం 23వ అధ్యాయం చెబుతుంది. ఆ రోజున నైవేద్య బలి అర్పిస్తారు. 2 రొట్టెలు మెత్తని పిండితో చేసినవి అర్పిస్తారు. ఉలవబెట్టి కాల్చిన రొట్టెలవి. సంఘం పుట్టిన రోజు, సంఘ జన్మదినం, పరిశుద్ధాత్మ వచ్చిన రోజు. లోకములో నుండి తన వారిని ఒక శరీరముగా పరిశుద్ధాత్మ రూపొందించిన దినమది. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ రాకముందు సంఘము అనేదే లేదు. బెత్లెహేములో యేసు పుట్టాడు, వచ్చాడు. అలాగా పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ వచ్చాడు, సంఘం పుట్టింది. పరిశుద్ధాత్మ అవతరించాడు. ఆయన విశ్వాసులకు బాప్తిస్మమిచ్చాడు. అనగా యేసు శరీరమైన సంఘములోకి పరిశుద్ధాత్మ వచ్చాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. పరిశుద్ధాత్మ వచ్చి పెంతెకొస్తు పండగను నెరవేర్చాడు. పెంతెకొస్తు వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పెంతెకొస్తు నెరవేరినప్పుడు అని అర్థం. ఇశ్రాయేలీయులు తరతరాలుగా ఆచరించే పెంతెకొస్తు పండుగ పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ రాకడతో నెరవేరింది. పరిశుద్ధాత్మ వచ్చాడు గాని ఆయన కనపడడు. తాను వచ్చినట్లు 2 గుర్తులు, 2 సూచనలు, రుజువులు చూపాడు. చెవికి, కంటికి ఈ సూచనలు వర్తిస్తాయి. ధ్వని విన్నారు, అగ్ని నాలుకలను చూచారు. పరలోకము నుండి బలమైన గాలి వీచిన మహాధ్వని వినిపించింది. వారు కూర్చుని ఉన్న ఇల్లంతా ఆ ధ్వని నిండింది. అది గాలి వంటి ధ్వని యెరూషలేము నగరమంతా వినిపించింది. గాలి ధ్వని వంటి సూచన. చెవులతో అందరూ విన్నారు. అగ్నిలాంటి నాలుకలు. అది అగ్ని కాదు, అగ్నివలె కనిపించింది. నాలుకలుగా విభజించబడిన అగ్నిని వారు చూచారు. ప్రతి ఒక్కరి మీద నాలుకలు నిలిచాయి. కంటితో చూచారు. పెంతెకొస్తు నాడు సంఘం ఏర్పడింది. సంఘ శరీరములోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. వారిని క్రీస్తు సంఘములోనికి ప్రవేశపెట్టాడు.